ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో సాంకేతికంగా నేను ఓడిపోవచ్చు, కానీ నైతికంగా నేను విజయం సాధించాను. ఎందుకంటే నేను శాసన మండలిలో చట్టసభల్లో ప్రజల వాణిని వినిపిస్తా, ప్రజల పక్షాన నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పేసి నేను ప్రచారం సందర్భంగా చెప్పాను. నేను శాసన మండలిలో అడుగుపెట్టలేకపోతున్నా, చట్టసభల్లో అడుగుపెట్టలేకపోతున్నా, ప్రజల పక్షాన నేను చట్టసభల్లో పోరాటం చేయలేకపోవచ్చు, వాళ్ళ పక్షాన ప్రశ్నించలేకపోవచ్చు. కానీ జనసభలో 365 రోజులు 24/7 నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రజల తరపున ప్రభుత్వం మీద పోరాటం చేస్తా, ప్రజల గొంతుకై ప్రజల మధ్యలోనే ఉంటాను నేను నిత్యం కూడా. చాలా మంది పార్టీలకు అతీతంగా నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడిని అయినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తి చట్టసభలో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఓట్ల రూపంలో దాన్ని వాళ్ళు ప్రతిబింబించే విధంగా కూడా చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి వాళ్ళలో సగానికి పైగా నాకు ఓట్లు వేసారు సెకండ్ ప్రయారిటీ. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కూడా నేను గెలవాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మొత్తం ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడని అధికార యంత్రాంగం ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు. కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు, కానీ తప్పకుండా నైతికంగా తప్పకుండా నేను విజయం సాధించాను 100%. చాలామంది వివిధ వర్గాల వాళ్ళు రాష్ట్రంలో నలుమూల నుండి చాలామంది పాపం నా విజయం కోసం ఎదురు చూస్తున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ చాలామంది ఆశలు పెట్టుకున్నారు. నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయినా దానికి నేను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా. చాలామంది గెలవాలని కోరుకున్నారు, పార్టీలకు అతీతంగా కూడా బయటకు వచ్చి మరీ సపోర్ట్ చేశారు, కొందరు ఇంటర్నల్గా సపోర్ట్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ గారి లాంటి వాళ్ళు నాకు ఓపెన్గా నాకు మద్దతు ప్రకటించారు. అయినా కూడా నేను అక్కడికి చేరుకోలేకపోవడం నిజంగా నాకు చాలా బాధగా ఉంది. బట్ ఏదేమైనా కూడా నేను 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నేను పోరాటం నేర్చుకున్న తప్ప ఎక్కడ కూడా నేను పదవీ దాహం కోసము దీనికోసం నేను పనిచేయలేదు. నేను ప్రజల మధ్యలో ఉన్నా. నేను 12 ఏళ్ల నుంచి ప్రజాసేవ తపనతో నేను పనిచేస్తూ వచ్చినాక నాకు పోటీ చేసేటువంటి అవకాశం కూడా రాలేదు. కానీ నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత నేను భారతదేశంలోనే అతిపెద్ద పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు కల్పించారు. వారికి నేను సదా కృతజ్ఞతగా ఉంటాను. అదేవిధంగా మరి మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, లేకపోతే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు కానీ, వాళ్ళు నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన దగ్గర నుండి నా వెన్నంటూ ఉంటూ నాతో పాటు నియోజకవర్గం వారు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. వీరితో పాటు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా స్థానిక నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు కానీ, పువ్వాడ అజయ్ గారు కానీ, ఎమ్మెల్సీ తాత మధు గారు కానీ, ఎంపీ రవిచంద్ర గారు కానీ, దయాకర్ రావు గారు కానీ, ఈ రకంగా అనేక మంది నాయకులు వెన్నంటి ఉంటూ అద్భుతమైనటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు. 34 నియోజకవర్గాలకు గాను నేను 31 నియోజకవర్గాలు నేను తిరిగాను. 31 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ సభలో నేను పాల్గొన్నాను. నేరుగా ఓటర్ను కలిసేటువంటి ఒక ప్రయత్నం కూడా నేను చేశాను. మా పార్టీ శ్రేణులు అన్ని స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరు నాయకులు సమిష్టిగా చాలా అద్భుతమైనటువంటి ఒక పోరాట పటిమను చూపెట్టడం జరిగింది.
చాలా అద్భుతంగా నన్ను క్యాండిడేట్గా 10వ తారీఖు అనౌన్స్ చేశారు. 13వ తారీఖు లోక్సభ ఎన్నికలు జరిగినాయి, 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయి. చాలా తక్కువ సమయంలో రాష్ట్రంలో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం మేము చేశాము. సరే ఈరోజు మ్యాజిక్ ఫిగర్ నేను చేరుకోలేకపోవచ్చు, కానీ తప్పకుండా ఒక మంచి ఫైట్ ఇచ్చామనేటువంటి ఒక సంతృప్తి మాత్రం ఈ ఎన్నికకు గాను వారు రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో సుమారుగా లక్ష కూడా మేము గెలుస్తామనుకున్నాం. డ్యూటీలో ఇది తప్పిపోయింది. సరే దానికి ఏమి కూడా నిరాశ చెందకుండా తప్పకుండా కార్యకర్తలందరూ కూడా మళ్ళీ అంతే ఉత్సాహంతో అంతే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను పేరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అంటే ఎలిమినేషన్ ప్రక్రియలో మేము ప్రవేశించడం జరిగిందా, లేకపోతే ఈ మ్యాజిక్ ఫిగర్ ప్రకారం దానికి రాలేదు కాబట్టి ఏ రకంగా మీది విజయం సాధించలేదని నాకంటే ఒక్క ఓటు వారికి ఎక్కువ వచ్చినా కూడా వారే విజయం సాధించినట్టు నేను భావిస్తాను. ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగంగా నాకంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా వారు విజయం సాధించినట్టే. సరే టెక్నికల్గా వాళ్ళు ఇట్లా దాన్ని అనౌన్స్ చేస్తారనేది అది అధికారుల ఇష్టం. దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 25,000 పైన 100% నాకు ఇన్వాలిడ్ ఓట్స్ కొన్ని తగ్గినా ఏదన్నా ఒక క్షేత్రం నుంచి నాకు 4,000 ఓట్లు యాడ్ అయినా కూడా తప్పకుండా నేను విజయం సాధించబోతున్నాను. 10-11 వేల మెజార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాధించలేదు. కాబట్టి నాకు ఎక్కడ ఒక 5-6 వేల ఓట్లు యాడ్ అయినా కూడా నేను విజయం సాధించాను. పట్టభద్రుల ఎన్నికలు చాలా భిన్నమైనటువంటి ప్రయారిటీ ఓటింగ్ ఉంటుంది, ఎలిమినేషన్ ఉంటుంది. అవన్నీ కూడా అర్థం కావడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అయినా కూడా కన్ఫ్యూజన్ లోన్ అవుతుంది.